ఒక చిన్న ప్రార్థన. మీ ఎందుకు నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నాకే అలవాట్లేదు. అందుకని ఉపన్యాసం ప్రారంభం చేశాక ఎదురుగుండా వచ్చి ఫోటోలు తీకండి, ఏమనుకోకండి, నాకు అలవాట్లేదు. అందుకని శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణివై వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం గురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. స్తుతిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహం మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖపద్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపాన్ని సమగ్ర నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రదోష వేళ, ప్రత్యేకించి శుక్లపక్షంలో ఏకాదశి తిథి నడుస్తున్న వేళ భాగ్యనగరంలో ఈ లలిత కళాతోరణ ప్రాంగణమునందు ప్రదోష వేళలో మీ అందరి ముందు కూర్చుని భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని 3 రోజుల పాటు ముచ్చరించడానికి నన్ను అనుగ్రహించినటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఈ లలిత కళాతోరణ ప్రాంగణమునందు ప్రవచనం చేయడం ఇదే ప్రథమం. శ్రీమాన్ కెవి రమణాచార్యుల వారి ఆహ్వానం మేరకి తప్పకుండా వస్తానని మాటిచ్చిన కారణం చేత ఇక్కడికి వచ్చి మాట నిలబెట్టుకునేటటువంటి సమర్థతని కృప చేసిన ఈశ్వరుడికి తొలి నమస్కారం. ఇక నన్ను కార్తీక మాస వైభవం గురించి ఆయన తెలిస్తే చెప్పు 3 రోజులు అని అడిగారు. మనకి కాలము అత్యంత బలవత్తరమైంది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏంటా లెక్కలు అంటే, వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలూహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవము చేత పోవడానికి సుఖస్వరూపము, పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటిని ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖ పెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితములు ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు.
ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించడం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా, నేను ఏ జన్మలోనూ ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు, ఈశ్వర ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణతి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మీరు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖ దుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తిరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోని ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవన్నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ల మీద నడవాలి. రెండు కాళ్ల మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. తెలియక చాలా మంది దక్షిణాయనంలో చనిపోతే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసింది అనుకుంటారు. మహాజ్ఞాని అయినవాడు, గొప్ప భక్తి తత్పరుడైన వాడు ఎప్పుడు పోయినా ఒకటే. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేగాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసన అంతా దక్షిణాయనం. దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో ఎందుకంటారంటే ఎంసెట్ పరీక్షకి ఎంతో కష్టపడి తయారైన వాడికి రేపు పరీక్షలుగా ఇవాళ టైఫాయిడ్ వస్తే అయ్యో పాపం అన్నట్టే ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం ఇచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా. ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా? చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది.
మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి అనుభూతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఈ నదిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీ పట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీ పట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీ పట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎంసెట్కి తయారయ్యేటటువంటి విద్యార్థి ఓ స్టాప్ వాచ్ అక్కడ పెట్టుకుని ఒక 150 చిన్ని చిన్ని ప్రశ్నల్ని తాను ఎంతసేపట్లో ఎన్ని బాగా ఆన్సర్ చేయగలను అన్న కోణంలో తనంత తానే పరీక్షకి గురి చేసుకుంటాడు. తను ఎన్ని మాటలు పరీక్ష తనకి తాను పెట్టుకుని 150కి 150 మార్కులు తెచ్చుకున్నా, ఏదో 90 నిమిషాల కాలం అనువదింపబడుతుంది అనుకుంటే అతను 80 నిమిషాల్లోనే పేపర్లో ఆన్సర్ చేసిన, అసలు అతను ఎంసెట్లో ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడన్నదే అతని భవిష్య జీవితానికి అంతటికీ గీటుడై. నా ఇంట్లో చాలా బాగా చేసేవాడినండి, ఆ రోజున నేను పరీక్ష రాస్తున్నప్పుడు పక్కన కళ్యాణ మండపం నుంచి పాటలు వినపడ్డాయి, ఆ ఒక్కరోజే నేను రాయలేకపోయానంటే ఒప్పుకోరు. ఆ రోజు రాసిందేదో అదే గీటురైతే, దాన్ని బట్టే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం పెట్టుకున్న వ్యవస్థలో, మనం పెట్టుకున్న ఎంసెట్లో, మనం పెట్టిన పరీక్షలో మీరిచ్చిన సమయం గంటన్నరకే అంత ప్రాధాన్యత ఉంటే, పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవణహవనందు ఒక ఆయనానికి, ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? విశ్వాసం లేకపోతే అడ్డు రావాలి. విశ్వాసం ఉంటే వేదమునందు అడ్డు రాదు. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము, అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. పెద్ద సౌధాన్ని నిర్మాణం చేశాననుకోండి నేను, ఆ సౌధాన్నంతటినీ మోస్తున్న పునాది భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. కానీ ఆ పునాది మీదే సౌధం ఉంటుంది. ఒక మహావృక్షం ఒకటి కనపడింది అనుకోండి, అబ్బా శాఖోపశాఖలుగా ఎంత పెద్ద చెట్టు అండి అన్నాను అనుకోండి, నిజానికి ఆ చెట్టుని నిలబెడుతున్నటువంటి వేళ్ళు భూమి లోపల ఉండి దాన్ని పట్టుకుని ఉన్నాయి. అలాగే కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏంటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాంగేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత, ఆయన మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానలు సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క
ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి, మనసుతో లంక చీరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకం ఆవరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని ఇన్ని కోట్ల మంది వెళ్ళలేని దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే ఈ జీవితాన్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజ మాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరు ఉంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. ఎందుచేత? ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. తనకి వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారు. మా నాన్నగారు, మా అమ్మగారు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి నా ఇంటి ముందుకు వస్తారు. నేను తర్పణ ఇవ్వాలి, నేను స్వయంపాకం ఇవ్వాలి. నేను ఆ రోజున ఏమీ చెయ్యలేకపోతే ఎక్కడున్నానో అక్కడే 12 గంటలకి చెప్పులు విప్పి 2 చేతిని ఇలా 3 మాటలు ఊపమని చెప్పింది. నాన్నగారు, నేను ఇవాళ మీకేం చెయ్యట్లేదు, నన్ను మన్నించండి అని చెప్పాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి ప్రధానమైతే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని ప్రేత అమావాస్య అన్నారు. కారణం, పితృదేవతలందరూ వస్తారు ప్రదోష వేళలో. వచ్చి వాళ్ళు ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు అంటే, ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడ్డానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఆడపిల్లలు కొట్టారు దివిటీ. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. నాన్నగారు, నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను, వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను, ఇవాల్టి తిథిని నేను జరుపుకుంటున్నాను. నాన్నగారండి, ఇవాల్టి తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని ఆంతరమునందు పొందుతాను జీవుడి ఉన్నతి కొరకు, బాహ్యమునందు ఇంట్లో సమస్త సమృద్ధి కొరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజ మాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను. నాన్నగారు, మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు. దీపావళి అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. నాన్నగారు, చీకటిగా ఉంది, అసలే దక్షిణాయనం, కాబట్టి మీరు ఆ చీకట్లో ఇదిగో ఈ దారిలో వెళ్ళండి అని మార్గం చూపించడానికి తాను జలతర్పణ చెయ్యకుండా దివిటీని ఎత్తి పితృదేవతలకి చూపించేటటువంటి తిథి దీపావళి అమావాస్య. అంటే ఆశ్వీజ మాసం చిట్ట చివరిలో మొట్టమొదట ఉండవలసిన విశ్వాసం ఏది అంటే, శరీరాన్ని మనకి ఇచ్చి తమ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలు జ్యోతిస్వరూపులై అంతరిక్షమునందు ప్రయాణం చేస్తారు. వారిని గౌరవించవలసినటువంటి అవసరం ఒక బిడ్డడిగా నీకుంది.
ఇప్పుడు వాళ్ళకి ఆ డ్యూటీ చూపించావు అంటే అర్థం ఏమిటి? వేద ప్రమాణమును తెలుసుకుని వేదప్రోక్తమైన విషయాన్ని నేను చేస్తాను. ఏమిటి వేదప్రోక్తమైన విషయం? ఆశ్వీజ కార్తీక మాసములు అత్యంత ప్రమాదకరమైనటువంటి నెలలు. ఆంతరమునందు జీవుడి ఉపాసనకి అవి ఎంత గొప్ప తిథిలో, బాహ్యమునందు అంత ప్రమాదకరమైనటువంటి నెలలు. చైత్ర వైశాఖ మాసములు బాహ్యమునందు ఎంత సంతోషకరంగా అనిపిస్తాయో, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు అయోధ్యకాండలో దశరథ మహారాజు. చైత్ర శ్రీమాన్, చైత్రమాసం అద్భుతం, చెట్లన్నీ పుష్పించి వసంత ఋతువు. ఇప్పుడు నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానంటాడు. వసంత ఋతువు చూడ్డానికి చాలా బాగున్నట్టుంటుంది. చైత్ర వైశాఖ మాసములు ఉన్నటువంటి వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు ఉన్నటువంటి శరదృతువు, ఈ రెండు ఋతువుల యందు యమధర్మరాజు గారి యొక్క దంస్త్ర బయటికి వస్తుంది. ఆశ్వీజ కార్తీక మాసములలో ఒక దంస్త్ర బయటికి పెడతాడు. పెట్టి కార్తీక మాసం చిట్ట చివరిలో వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ చైత్రమాస ప్రారంభంలో ఒక కోర బయట పెడతాడు. చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తర్వాత కోర వెనక్కి తీస్తాడు. దీన్ని స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణ స్వరూపుడు. ఆయన దేవీ భాగవతంలో ఒక చోట చెప్తాడు, ద్వావృతు యమదముష్ట్రాఖ్యే నూనం సర్వజనీషోయి వసంత శరదావేవ జననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు, శరదృతువు, ఈ రెండు ఋతువులు జననాశకరావుభౌ, జన్యులను సామూహికంగా నశింపచేస్తాయి. చిత్ర విచిత్రమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోయి ఒకరో ఇద్దరో కాదు, అంటువ్యాధుల వలన కొన్ని వేల మంది వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము. సూర్యుడు భూమండలానికి దూరంగా వెడతాడు. అందుచేతనే అహములు సన్నములయ్యను, నిశలు బహు దీర్ఘములయ్యే అంటాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం రాక్షసులకు ఇష్టమైన కాలమని పిలుస్తారు. చీకటి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాక్షసుల ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. ఇంత పుణ్యప్రదమైన కాలంలో పుణ్యం చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఎవరంటే రాక్షసులే దానికి ప్రతిబంధకంగా వస్తారు. అది ఎలా వస్తారు అన్న విషయాన్ని నేను మీకు వేరొక చోట చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రెండు ఋతువులలో వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం, ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి. దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి నాళములన్నీ సంకోచించి ఉంటాయి. నేను ఒకనకొకప్పుడు దేవీ భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఉపాసనా సంబంధమైన విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడని నాకు మిత్రుడిగా ఒక డాక్టర్ గారిని అడిగారు. ఈ 2 నెలల్లో మనుష్య జీవితానికి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే రీతిలో వాతావరణము ప్రాతికూల్యత వహిస్తుందా, అలా ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నారు, నిజమే గురుగారు అలా ఉంది అన్నారు. ఎందుచేత అన్నారు. ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి, అది చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతుంటుంది. ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో బయట ఉండేటటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఆ కొవ్వు వెళ్ళడానికి వీల్లేక హృదయ కవాటం దగ్గర, మెదడులోనూ ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర అది పోగుపడి మెల్లిగా పెద్దదై ఓ గింజంపై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దాని వలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మెడికల్ సైన్సెస్ లో హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి కాలంగా ఆశ్వీజ కార్తీక మాసాలని చెప్తారు. కారణం అదేనండి అన్నారు. నేను చాలా తెల్లబోయారు, ఋషులు ఎంత దార్శనికులురా, ఎంత గొప్ప మాట చెప్పారు అని. కాబట్టి ఋతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో
కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడి వేసుకుంటారు, ఈశ్వరుడితో ముడి వేసుకుని సాధిస్తారు. అందుకే ఆశ్వేజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే. ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపముల వరుస అని. అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్న గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యథార్థమునకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం, లేకపోతే గౌర స్నానం అంటారు. అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాననకూడదు. నదీ స్నానం గాని ప్రవాహ జలబల యందు స్నానం గాని చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాన్ గపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి అమావాస్య నాడు. అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నీళ్ళని ఒంటికి రాసుకుని తల నుంచి నీళ్లు పోసుకోవాలి. ఇక రెండవది, ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు. దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేము వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని బాహ్యమునందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసుర వధ వలన అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మీ పరిహారార్థం, అలక్ష్మిని తొలగొట్టడానికి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు. పితృదేవతలకి మార్గం చూపించి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు కడుక్కుని ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీ పూజ చేసి ఇల్లంతా దీపముల వరుస పెడతారు. అలక్ష్మి పోవాలి అంటే, అలక్ష్మి పోయి దుఃఖములకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్త్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ప్రత్యేకించి అమావాస్య పితృతిథి, ప్రేతతిథి. ఆ కాలము నుండి యమధర్మరాజు గారి యొక్క ఘోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతి నుండి కృతిజ్ఞాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె
మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరీని చిట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తల నుంచి నీళ్లు పోసుకుని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరీని చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు, ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్రరూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను. అపామార్గ అంటే ఉత్తరేడి చెట్టు. శీతలోష్ఠ సమాయుక్త, నువ్వు మట్టి పెళ్లలతో కూడుకున్న దానివై ఉన్నావు. నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంష్ట తగలకుండా దూరంగా తొలగతొయ్యగలదు. అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో. అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను. భ్రామ్యమాన పునఃపునః. దేని కొరకు? ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను. అందుకని హర పాపం అపామార్గ, ఓ ఉత్తరేని చెట్టు నా పాపములను క్షమింపచేయి, నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేని చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు. పడేసి స్నానం చేసి ఆ ఉత్తరేని చెట్టు తీసుకెళ్లి వీధిలో ఎక్కడో పడేస్తారు. మనకి శాస్త్రం ఆశ్వీజ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి, బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది. ఏదో అర్థం పర్థం లేకుండా మూఢాచారాలు పెట్టారనడం కాదు. అసలు అది అలా ఎందుకు పెట్టారన్న దాన్ని నువ్వు సహేతుకంగా ఆలోచన చేస్తే, ఋషి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సావధాన చిత్తులవై 4 గ్రంథాల్ని నువ్వు పరిశీలన చేస్తే అది అలా ఎందుకు పెట్టబడిందో నీకు అర్థమవుతుంది. అంతేకాని నువ్వు ఆవుని చంపేద్దాం అనుకుని ఆవుని చంపేస్తానంటే బాగుండదని దానికి కుక్క అని పేరు పెట్టి చంపేస్తానంటే ఆ మూర్ఖత్వాన్ని ఎవరాపగలరు? కాదని ఆవు అని నువ్వు నమ్మాలి అంటే, ఆవుని బతికించుకోవాలి అంటే ముందు ఆవుని ఆవుగా నమ్మగలగాలి. ఒక ఆచారం ఎందుకు వచ్చింది అన్నది వేదాన్ని పరిశీలించాలి, పెద్దలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల్ని పరిశీలించాలి. పరిశీలనం చేస్తే వాళ్ళు ఎందుకు ఉదారులై మన కొరకు ఇలా అనుగ్రహించారన్న విషయం మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ప్రతి ఆశ్వీజ కార్తీక మాసాలు వచ్చినప్పుడు ఉన్న పేపర్లన్నీ మీరు తెప్పించి చూడండి, ఎప్పుడు చూసినా మీకు కనపడతాయి. విశేషమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోయాయని, ఎక్కడ చూసినా వైద్యశాలలు నిండిపోయాయని, కొన్ని 100 మంది పడిపోతున్నారని, వైద్యులను అక్కడికి తరలించారని ఇప్పటికీ కనపడుతుంటుంది. కారణం, ఆనాడు చెప్పాడు ఋషి, కాలమునందు ఉపద్రవం ఉంది, ఆ ఉపద్రవాన్ని భక్తితోటి ఈశ్వరానుగ్రహంతో పారద్రోలుకోమని చెప్పాడు. కాబట్టి మనకి ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య తిథిలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమానికి కావలసిన విశేషాన్నంతటినీ కూడా అందించారు. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు.
ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విశ్వాలయంలోనో అంబికాలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది. దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా? ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డూ ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్రమను అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానమో మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిత్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ తెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వరా, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకిన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాం తప్ప కాంతి లేదని దీపం పెట్టుకున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అది తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బలగిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి, వేడిక్కిపోతాడు ఆయన. మల్లెపూల్లో చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో, చాలా వేడి. ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు. పొగ. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే
ఆయన అమ్మయ్యాని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం బీజయామి, చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుడి యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుగుకి తెలుసా నాకు దంతం ఉంది అని అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డికిని పాలిచ్చి ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో నీటిలో తిరుగుతున్న చేపని పట్టుకుని తెచ్చి తాను తింటాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములను ఎక్కి తాను విడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపగోచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానుగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునికే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీటిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా వస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చే కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురివిప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు. అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నీటితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏంటంటే చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3, 8, 24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర. 7 హోరలు. అందుకే ఆ హోరలే 3, 8, 24 పూర్తి మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తాం దాన్ని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8, 3, 24గా తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాత అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు.
ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయనాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతారంటే నువ్వుల నూనె వలన నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తి నుంచి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయుక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. అందుకని దీపాలు పెట్టిస్తారు. అందరూ దీపం పెట్టండి అంటారు. ప్రతి వాళ్ళని దీపం పెట్టండి అని కార్తీక మాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం. దీపాలు ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూతకోటికి ఉపకారం చేయమని, వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వేడిని పెంచమని, బాహ్యమనందు ప్రతిపాదన చేయడానికి ఆవు నీటితో కాని నువ్వుల నూనెతో కాని పెట్టినటువంటి దీపమే పెట్టమని చెప్పడానికి వెనక ఉన్న తార్కికమైన కారణం అది. ఇక దీపము యథార్థమునకు పరమేశ్వర స్వరూపం. మీరు ఏ సహస్రనామం చదవండి, ఎక్కడ చూసినా మీకు నామం ఉంటుంది, పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసక నామం. ఈశ్వరుడు స్త్రీమూర్తియా, ఈశ్వరుడు పురుషుడా, ఈశ్వరుడు నపుంసకుడా అని అడిగారనుకోండి, అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు నపుంసకుడు కాడు. ఈశ్వరుడు కాంతి స్వరూపి. ఆయన ఎప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, ఆయన స్త్రీ పురుష నపుంసక మూర్తియులు కాక, తిర్య అమర నరాది మూర్తియులు కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెలుక నన్నియుతానవు విభుతలంటూ అంటారు. వెనక ఉండి ప్రకాశిస్తూ మన శరీరం ఎంతకాలం నిలబడాలో అంతకాలం అన్ని ఊపిరిలు లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా లెక్కపెట్టి ఆ ఊపిరి అయిపోగానే బయటికి వెళ్ళి శివాన్ని శవం చేసి పడగొట్టగలిగినటువంటి పరమేశ్వర స్వరూపమే ఇక్కడ కూర్చుని ఉంటుంది. అది అది కాంతి. అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పంలో చెప్తారు, జీవారస్సూకవత్తంగి పీతాభాస్వత్యనూపమా, అనువంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతోంది. దాన్ని ఏ పేరు పెట్టి పిలుస్తావు? దానికి పేరు లేదు. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. నువ్వు ఏ పేరు పెట్టి పిలువు అది పలుకుతుంది. యథార్థమునకు అది ఒక రూపము కాదు, అది ఒక తేజో పుంజము, ఒక కాంతి, అది వెలుగుతోంది. అందుకే భాస్కర అని పేరు. భా అంటే కాంతి. ఒక పెద్ద వెలుగుల ముద్ద ఒకటి ఇక్కడ కూర్చుంది. ఆ వెలుగుల ముద్ద యొక్క కాంతి కొడుతోంది. తిర్యగూర్ధమదశాయి అని చెప్తున్నాం కదా, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతోంది. ఆ కాంతి ఏది ఉన్నదో అదే పరమేశ్వరుడు. ఆయనకి నిజానికి నువ్వు సాకారం చేస్తే నువ్వు ఎలా కావాలనుకుంటే అలా కనపడతాడు. నిజానికి ఆయనకు ఒక ఆకారం ఎక్కడుంది? ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణించ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెళతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థములకు అది ఒక కాంతి పుంజము. ఆ కాంతి పుంజమే దివ్యే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు నుండి ఈ వెలుగులు పనిచేయవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవి
అగస్త్యులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు. ఓ గోడ దూకాలి, పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు తీసి తానటు పడిపోతాడు. తప్ప ఓ కర్ర, గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా, నీకు కనపడుతోంది. కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కలిపితే వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకింత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది. దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని సంపే అధికారం కూడా నీకు లేదు. ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంటుంది. అంతటా నమ హరికేశాయోపగీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగా చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే, ఇక్కడున్నాడు రానా స్వామి అనుకున్న నాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చదనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం. ఆ కాంతి అది నీకు ఇక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధన. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో, నేను ఏం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో, నా LIC పాలసీలో, నా చెక్ బుక్ పట్టుకొస్తే తెలియదు. ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన ఎందు నువ్వు ఊడ్చుకోగలవాలి. అందుకే వేదం పరమేశ్వరుడెవడు అని అడిగితే ఒక మాట చెప్పింది. ఆయన గురించి చెప్తూ వేదం అంది, పరమేశ్వరుడంటే ఆయన సర్వభూతాదివాస, ఆయన సమస్త భూతముల యందు ఉంటాడు, ఆయన లేనిదే ఉండదు. ఆయన సర్వభూతాంతరాత్మ, కర్మ సాక్షి, కేవలో నిర్గుణశ్చ, ఆయన నిర్గుణుడు, అన్ని కర్మలకు సాక్షి. ఆయన సమస్త భూతముల యందు ప్రవేశించి ఉంటాడు, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు.
నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకొస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు. విశ్వమునందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. విశ్వనాథుడు కనబడి విశ్వము పక్కకెళ్లడమే మందార మకరంద మాధుర్యమున తేలు మధుకంబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచనునే తరంగిడులకు లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణ్యందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్యపాదాల వింద చింతమామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినితకున్న శీల మాటలు వెయ్యినేల అంటాడు ప్రహ్లాదుడు. ఆ పరమేశ్వరుణ్ణి అంతటా దర్శనం చెయ్యడం వల్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం అవగతమైతే అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగిన స్థితికి పెరగగలిగితే ఈశ్వర కృపతో, అది నీ సాధన వలన కాదు, ఈశ్వరానుగ్రహంగా. అందుకని భక్తి ఉండాలి. ఈశ్వరానుగ్రహం చేతది పొటమరిస్తే అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు సంతోషపడిపోతుంటాడు. వాడికి అసలు పరమేశ్వరుడు కానిది లేదు. ఇప్పుడు అందుకే ఒక్క కార్తీక మాసంలో ఈ ఆలయం ఆలయం అన్న భేదం లేకుండా శివకేశవుల ఆలయాలలో ఏకరీతిలో ఉత్సవాలు జరగడానికి కారణం అది. కార్తీక పౌర్ణమి వచ్చింది, దీపాలు ప్రతిరోజు దీపాలు, శివాలయంలో విష్ణువాలయంలో కూడా. ఇక్కడ తులసి, అక్కడ మారేడుదనం. ఏమిటి తేడా ఇద్దరికి? శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన పరమశివుడికి ఒక పేరుంది వామదేవుడు అని, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవుడు అని పేరుంది. ఇద్దరికి ఒకటే అక్షరం తేడా. ఈయనకి మా ఉంది, ఆయనకి సు ఉంది. ఆ సు మా సుమా పువ్వు. నీకు జ్ఞానం ఏర్పడితే పువ్వు తెలిస్తే ఇక్కడ తులసి పత్రి, అక్కడ మారేడు పత్రి, అంతే తేడా. ఫలం ఇద్దరిచేది ఒకటి. వామదేవ వాసుదేవ మధ్య సుమా చేత భేదం పోయి ఫలితం ఒక్కటే అయినట్టు పరమాత్మ ఒక్కడే అనేటటువంటి పరమ పూనికతో నువ్వు ఈశ్వరుణ్ణి చూసినప్పుడు పరవశించిపోగలిగినటువంటి హృదయము నీకు బాగా అటువంటి సంస్కారముతో నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించలేవు. ఈశ్వరానుగ్రహాన్ని అన్ని చోట్ల ఒక్కలా నువ్వు అనుభవించగలిగినటువంటి మనస్థితి నీకు అంకురించదు. అందుకే మహాత్ములైనటువంటి వారు పరమేశ్వర స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఒక్కటిగా ఆ ఈశ్వర స్వరూపాన్ని చెప్పి పరవశించిపోయారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారికి కృష్ణుడు కనపడలేదు, మట్టి పోసుకుంటూ శివుడు కనపడ్డాడు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్కాలలామంబు తొగల సంగడి గాని తొనకగాగా పాలభాగంబుపై పరగునాదిని బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తమకును వేరులేమి తెలియదలయునట్లు అన్నారు పోతన గారు. తనుగునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆ చిన్ని కృష్ణుడిలా ఒంటి మీద దూరి పోసుకుంటే, మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్నటువంటి పరమశివుడు నాకు కనపడ్డాడు అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడికి అమ్మ చిన్న కొప్పు వేసి ముత్యాల సరాలు చుట్టింది. నాకు తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క కొప్పు కనపడుతోందన్నారు. అమ్మ యశోద మెడలో పెద్ద హారం వేస్తే నీలమణి కాంతి పైకి కొట్టింది. నాకు నీలకంఠుడైన పరమశివుడు కనపడుతున్నాడు, ఆ నీలగ్రీవుడయ్యి అన్నారు. కాబట్టి నాకు ఓ పోతనా, నువ్వు భాగవతం చెప్తున్నావని కృష్ణుడొకడు శివుడొకడు అనుకుంటున్నావా? కాదు, ఉన్నది ఒక్కటే పదార్థమని నాకు చిన్ని కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా శివుని పగిటి నొప్పి శివునకును తమకును వేరులేమి తెలియదలయున్నట్లు. వేరు లేదు, ఒక్కడే. ఓ పోతనా, కృష్ణుడే శివుడు శివుడే కృష్ణుడు అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా కనపడ్డాడని పోతన గారు ఆంధ్రీకరించారు ఓ పద్యాన్ని. అంతటి అనుభూతి, అంతటి ఆనందాన్ని పొందగలిగారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా. తిక్కన గారు
మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని కొల్చెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికిన్నన్నారు. శ్రీయన గౌరినాబరగు, శ్రీకి గౌరికి నాకు తేడా కనపట్టలేదు, ఒక్కటే. విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపంలో ఉన్న శివ అని ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థమయ్యేటటువంటి గౌరీ స్వరూపిణి అయిన లక్ష్మి ఒక్కతేను సుమా అని తిక్కనగా అని తిక్కన గారు ఆ లక్ష్మీదేవికి పార్వతీదేవికి అభేద స్థితిని ఆవిష్కరిస్తూ ఆ శక్తి స్వరూపాన్ని కీర్తించారు. ఆయనకి హరిహర మూర్తియే సాక్షాత్కరించాడు. మామూలుగా కాదు, లోకంలో ఏదో ఎదురుగుండా ప్రత్యక్షం అవడం కాదు, కునుకు తీస్తున్నారు. తిక్కన గారు రాసుకున్నారు, నాకు నిద్ర పట్టిందా అంటే నిద్ర పట్టలేదు, కొద్దిగా నిద్ర పట్టినట్టు కునుకుతున్నాను. మా తాతగారు కనపడ్డారు అకస్మాత్తుగా. అప్పటికి వాళ్ళ తాతగారు శరీరంతో లేరు. హరిహరమూర్తి తిక్కన గారి తాతగారిని అడిగాడు, నేను వెడితే నన్ను గుర్తుపడతాడో పట్టడో, నన్ను తీసుకెళ్లి పరిచయం చేయవా తిక్కనకి అన్నారు. అంటే వాళ్ళ తాతగారు తీసుకొచ్చి, తిక్కనా నువ్వు శ్లోకం రాశావు కదూ, నీకు కౌస్తుభమణి వేసుకుంటావా కపాలమాల వేసుకుంటావా అని, ఇదిగో హరిహరమూర్తి వచ్చాడు నీకు దర్శనం ఇవ్వడానికి చూడవయా అన్నారు. అంటే తిక్కన గారు అలా పడుకున్నాయన పడుకున్నట్టే నిద్దట్లో చూశారు పైనుంచి కిందకి. అప్పుడు ఆయన అనుభవించిన దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున ఆ శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సొరభి చందనమున్న గతినాభిధవల పంకజము మెరయ గురి అయిన చెలుమున మెరచిన లోక రక్షణ మనంగ గణమున ఛాయదోప ప్రథమాద్రి నీతించు భానుబింబమున వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు. నేను చూసేటప్పటికీ మహానుభావుడు నాభికమలంలోకి చూస్తే శ్రీ మహావిష్ణువు, తల మీద చూస్తే చంద్రమింకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం, ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్క చూస్తే తెల్లటి గంగానది, ఒక పక్క చూస్తే నల్లటి యమునా నది, రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారని రాసుకున్నారు. మహాపురుషులందరూ ఒక్కదాని యందు సమస్త తత్వాన్ని దర్శనం చేశారు. అది దీపము యొక్క వైభవాన్ని పొందడం అంటే. అందుకే నాకు ఆ మాట అంటే ఒకటి జ్ఞాపకం వస్తుంటుంది. సూర్యబింబం గురించి చెప్పారు తిక్కన గారు ఒకసారి భారతంలో. చెప్తూ అసలు నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపాన్ని సూర్యబింబంలో చెప్పారు, ముగ్గురు మూర్తుల్ని చూపిస్తూ. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎదురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ జరగిన గట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందర ఎగుచు జన సమాజ కరపట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడైన. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా అన్నాడు. ఆ సూర్యబింబం నాకు ఎలా కనపడుతోందో తెలుసా? బ్రహ్మగారిని విష్ణువుని శివుణ్ణి కలిపి ముగ్గురిని కలిపి ముద్ద చేసి ఆ ముద్ద తీసుకొచ్చి ఆకాశంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నాడు. అది పరబ్రహ్మపు ముద్ద, అందులోంచి వేదమన్న తీగ పుట్టిందన్నాడు. అంత గొప్పగా పరమేశ్వర తత్వాన్ని ఏ రూపాన్ని చూస్తే ఆ రూపంలోనే మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో. కాబట్టి వాళ్ళు అనుభవించారు, వాళ్ళకు ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు. వాళ్ళకి ఆయన ఎలా అనుగ్రహించాలంటే అలా కనపడ్డాడు. ఒకనాడు స్థితికారుడై రక్షణ చెయ్యవలసి వస్తే చక్కగా పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో అనుగ్రహించాడు. చిన్ని పిల్ల
పిల్లవాడిగా కారాగారంలో పుట్టినప్పుడు అనుగ్రహించాడు. జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్రబద్ధ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలవాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు కృష్ణావతార ఘట్టంలో. అసలు పొంగిపోయింది వసుదేవుడో పోతనగారో అర్థం కాదు. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖలతృ విచారణీయం పంచాక్షరీ జపపరాని తరం తథాపి చేతోస్మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం గోపవధూ కిశోరం అన్నాడు. నేను ఏమీ అనుమానం లేదు, పరమశైవుణ్ణి, శివభక్తుణ్ణి. కాబట్టి శైవావయం నఖలతత్ర విచారణీయం. మీరెందుకు తలకాయలు పట్టుకుంటారు? నేను శైవుణ్ణి. పంచాక్షరీ జపపరాని తరం తథాపి, నేను ఎప్పుడూ పంచాక్షరీ చేస్తా. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటే నా మనసు ఏది ఊహిస్తుందో తెలుసా? చేతోస్మదీయమతసీ కుసుమావభాసం, అతసీ పుష్ప సంకాశం హరనూపుర కుండలం అంటాం కదా. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనపడుతూ ఉంటాడు. ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను, పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాను. దర్శనం ఇచ్చాడా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వలా? వ్యాస భగవానుడు మొదలగారు అనుభవించినటువంటి దానికన్నా ఎక్కువగా అనుభవించాడు లీలాశకుడు కృష్ణుడి యొక్క లీలల్ని. కాబట్టి ఆ పరిపక్వత, అంతటా నిండిపోయినటువంటి ఆ తేజోస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని పొందగలగడం గొప్ప. శంకరులు లక్ష్మీదేవిని పిలిచారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అప్పటికి సన్యాసం తీసుకోవాలి ఆ పిల్లవాడు. వెళ్లి వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవలసి వస్తే శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకై నిశ సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురుస్తరుణ్ణి అన్నారు. అమ్మా గిర్దేవతైతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి అన్నారు. ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని పెట్టి పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి వెంటనే పలికి కనకధార కురిపించలా? అది అంతటా నిండిపోయిన పరమాత్మని కాంతి స్వరూపంగా, ఆ కాంతి ఎందే అన్నీ ఉన్నాయి. అసలు ఆ కాంతి ఎందే నీకు కనపడుతున్నాయి. ఆ కాంతి నీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. అలా ఉండగలిగినటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మని నేను ఆరాధన చేస్తున్నాననేటటువంటి ఆంతర సంస్కారాన్ని పొందడం, 10 మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలగడానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలవడానికి కారణం అది. ఆ హృదయ సంస్కారం అబ్బాలని కాదు. నేను మీతో ఒక మాట మనవి చేశాను. సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం. కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని కల్పించవలసినటువంటి అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది. అందుకే భూతయజ్ఞము అని ప్రత్యేకంగా ఒక యజ్ఞం మనకి విధింపబడింది. అన్నం తినే ముందు నేను 4 కాకులకు కూడా 4 మెతుకులు వేసి, కుక్కకి 2 మెతుకులు పెట్టి, ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి అప్పుడు నువ్వు తినాలి తప్ప నీవు ఒక్కడి కొరకు నువ్వు వండుకుని తినకూడదు. ఇంట్లో అన్నం మిగలాలి, మిగిలిన అన్నం భూతములకు అందాలి అని చెప్పింది శాస్త్రం. ఎందుకని అంటే అవన్నీ తమకి ఏ విభూతులున్నాయో ఆ విభూతులతో నిన్ను సేవిస్తున్నాయి. ఓ గుర్రం ఉంది, దాన్ని ఎక్కి నువ్వు పరిగెత్తుకుంటూ ఆ గుర్రం పరిగెడితే నువ్వు నీ ధ్యేయాన్ని చేరుకోగలుగుతున్నావు. ఓ ఏనుగుంది, ఏనుగెక్కి యుద్ధం చేస్తున్నావు, నువ్వు గొప్ప పండితుడివి, నిన్ను ఏనుగెక్కించి గజారోహణం అని ఓ పెద్ద సత్కారం చేశారు. ఓ ఆవు ఉంది, దాన్ని పాలుచ్చుకుంటున్నావు. ఓ ఎద్దుంది, నాగలి దానికి తగిలించి భూమిని దిమ్ముకుంటున్నావు. సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు. అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నప్పుడు అవి తమ చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితంగా ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తింది తప్ప మనుష్య జన్మలోకి వచ్చి పుణ్యకర్మాచరణము చెయ్యలేవు. నువ్వు మనుష్యునివి కాబట్టి పుణ్యకర్మాచరణం చేసుకోగలుగుతున్నావు. ఇన్నిటిని వాడుకుంటున్న నీకు వాటికి అభ్యున్నతిని కల్పించవలసిన అవసరం లేదా? ఉంది. ఎలా కల్పించాలని అడిగారు. కేవలము దీపము, దీపవైభవము నీకు తెలిసుంటే ఒకెత్తు. నీకు తెలియకపోతే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్ప
తప్పకుండా రెండు మాటలు చెప్పాలి. దామోదరమామా హయామి అనాలి, లేదా త్రయంబకమామా హయామి అనాలి. కార్తీక దామోదరుడు అంటారు. దామోదర విష్ణు సంబంధం, త్రయంబక శివ సంబంధం. త్రయంబకుడు అంటే మూడు కన్నులున్నవాడు అన్న అర్థమే కాదు. త్రయంబక అంటే త్రయాణం లోకానాం, ఆయన మూడు లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి అక్షత వేసి. ఓ పువ్వు పసుపు కుంకమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణన్నా పిలవాలి. పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి, లేదా ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి. అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? మీరు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవి ఆకాశ దీపాలు. మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు? ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంతకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండక ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు. అది పైకెత్తుతారు. ఎందుకని? ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు. ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్ అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడడం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటే నేను చెయ్యగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతములకు నేను మహోపకారం చెయ్యగలను. కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చెయ్యలేవు, నేనే చెయ్యగలను. ఏమిటి చెయ్యగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి, కొంత ఫలితం. వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి, విశేష ఫలితం. అందుకే గుర్తు దీపాలని పెడతారు. ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. నీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావా హయామి అని కానీ, త్రయంబకమావా హయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటా పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వం స్వపచాః విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటా పతంగాః మశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బొల్లులకు ఉంటుంది, బొల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేని వల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం, చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తాను. ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాః పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాః అవి ఎంతో ఉపకారం చేస్తాయి.
కాయలిస్తాయి, పళ్ళిస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడొచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర, నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుడి చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు, జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక. అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతి త్వం శపచాహి విప్రాహ. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణములు తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. కాబట్టి భవంతి త్వం శపచాహి విప్రాహ. ఈ దీపపు కాంతంత గొప్పది. కాబట్టి ఈశ్వర, నీ యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశం ఉండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా మేము ఏదో కాశీ పట్టణానికి వెడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంత దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు. అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది, మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు. ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది, నీ టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఏమి ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర్తిమిరాన్ని పోగొట్టి, బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజ మాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే, కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇన్ని శరీరాలు తీసుకున్నాను. ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగా మశకాశ్చ వృక్షా శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనం అవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని, కోడలని, కూతురని, అల్లుడని, బంధువులని వాళ్ళ యందు మమకారం పెట్టి కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది. కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది. వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం? కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ తం రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం.
కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని. అయిపోయిందిగా, పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేసాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు. ఇంకా నిన్నెవరు, నీకెందుకు బాలసారి పీటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు. నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు. ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు. రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో. రఘు మహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో. అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడు ఆయన. గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి. ఆయన అన్నాడు, వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది, ఇక నేను అక్కర్లేదు, యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో. నువ్వు పోనీ వానప్రస్థానికి వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు. తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు, మీరందరూ ప్రాజ్ఞులు, నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు మాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఇంకా ఏమో వాడు ఉద్ధరిస్తాడు, వాడు గోదానం చేయడం ఏంటి, నేను ఇప్పుడు చేసుకుంటాను, నీ చెయ్యొద్దు గోదానం. అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి, నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ, నీ గురించే స్మరిస్తూ, ఇంక నీ యందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఇదే పట్టుకు తిరుగుతోంది ఏంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్లిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనంలో నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావననందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నది ఇంటి దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోడం. ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలా అన్నది పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడిని పేరు. లింగ పురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తుంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనస్సు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆరిటి దొప్ప మీదే నిధనమైపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చాపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం, నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని? మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్లి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వెళ్ళి నేను దీపం పెట్టి పుణ్యంగా మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు.
దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే, కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండముల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోటి వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ? ఇబ్బంది కాదు? ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో, పరిపక్వతతో, పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకములకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు. అందుకే కార్తీక మాసానికి నదికి అంత దగ్గరి సంబంధం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తీకంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానము అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. నేను వేదంలోంచి చెప్తున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను, నేను గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి తప్ప గోదావరి స్నానం చెయ్యకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదు. నేను మొన్న కాశీపట్టణం వెళ్ళేటప్పుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళాను. ఎందుకని? మీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో ఆ నది నీకు అన్నం పెడుతోంది, ఆ నది వలన నీ ధర్మం నిలబడుతోంది. అది ప్రధాన అవసరం. మనకి ద్రవిడ దేశంలో తిరువళ్ళువారని ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, అసలు నీరు లేకపోతే ధర్మం లేదు. ఎందుకని? సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తావు నీరు లేకపోతే? అర్ఘ్యం ఎలా ఇస్తావు? సంధ్య చేయలేదు, సంధ్యావందనమే చేయని వాడికి నీకు శౌచం ఎక్కడి ఉంటుంది? శౌచమే లేని వాడికి ఏ ఈశ్వర కార్యం చేస్తావు? ఎలా నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటావు? సంధ్యావందనం చేస్తే కదా ఇంకేమైనా చేయడం. అసలు సంధ్యావందనమే చేయని వాడికి ఏ అధికారం ఉంది? సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు, ఎక్కడ ధర్మం నిలబడుతుంది? లుప్తమైపోతుంది ధర్మం. స్నానం లేదు, శౌచం ఎలా కుదురుతుంది? పోనీ విభూతి చల్లుకుంటారంటే మంచిదే, ఎన్నాళ్ళు విభూతి చల్లు కూర్చుంటావు అలాగా. కాబట్టి నీళ్లు లేకపోతే అసలు లోకము నిలబడదు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో అది నీ అన్నానికి కారణమైంది. ఆ నీటి వలననే పంట పండుతోంది. ఆ నీటిని తాగి నువ్వు ప్రాణమును నిలబెట్టుకున్నావు. ఆ నీటితోటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి, అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి, గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదు. నువ్వు గోదావరి నీళ్లు తాగుతున్న వాడివి గోదావరికి నమస్కారం చేసి స్నానం చేసి, అమ్మా నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెళ్తున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి తప్ప నువ్వు గోదావరి విడిచిపెట్టి గంగ దగ్గరికి వెళ్ళిపోతానంటే అది దోషమై కూర్చుంటుంది. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు, ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగభంగి అది సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగు సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారం గంగమ్మను జల్చితే శిరమునం రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ
పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని ఎందు ఒక లక్షణం ఉంటుంది, అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకుని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలా ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక నీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి, అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి, నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటలు కిందకి వెళ్ళాయనుకోండి మంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగ పురాణంలో అంటారు, హవ్యం వహది దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని వంట చేసి పెట్టవాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ ఏ పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ, సుడిగుండాల్లో తిరుగుతూ, రాళ్లకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. అది వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజ మాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకా శశికర అంటుంటారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది. ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం నుంచి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది, కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కుక్క ఎక్కడికి వెళ్తుంది? మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డెని తినేస్తున్నాగా. కాబట్టి ఇప్పుడు ఆ తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయింది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకాని వాడే కాదు, గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః గడ్డిపరక ముట్టుకుంది. ఏనాడు గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు? గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడక వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ, సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి అమృత ధార కరిగి ఆ శివలింగం మీద పడుతుంటుంది. పడుతుంటే శివలింగం అంతా అమృతధారలో తడిసిపోయి చల్లగా అవుతుంది. చంద్రుడి నుంచి వచ్చేది అమృతధార. అందుకే సుధాలేపస్యూతి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రబింబాన్ని అంటించాలంటే ఎలా అంటిస్తారంటే అందులో ఉన్న అమృతంతోటే అన్నారు. ఒక చమత్కారం చేస్తూ ఒక ప్రత్యేక శ్లోకంలో లలాటం లావణ్యజ్యుతి విమలం ఆభాతి తవయత్ అన్న శ్లోకంలో. కాబట్టి అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృత కిరణములలో వచ్చేటటువంటి ప్రసారాన్ని నీరు పుచ్చుకుంటుంది. శ్రావణ మాసంలో విషం పుచ్చుకుంటుంది. ఎందుకని? అందుకే శ్రావణ మాసం నదీ స్నానం చెయ్యొద్దంటారు. శ్రావణ మాసం విశేష వేగంతో వస్తుంది. వచ్చినప్పుడు నీకు ఇక్కడ కనపడుతోంది, కానీ అంతకు ముందది ఏ ఊళ్ళో, ఏ తోటలోకి, ఏ పొలంలోకి, ఏ పుట్ట మీదకో ఎక్కువచ్చేసింది ప్రవాహం. ఆ పావులు అందులోకి వస్తాయి. తెల్లవారుజామున చీకట్లో పురుషుడు స్నానం చేస్తే నదీ ప్రవాహానికి అభిముఖంగా చెయ్యాలి, స్త్రీ వాలుకి చెయ్యాలి. అభిముఖంగా నిలబడి స్నానం చేస్తుంటే కొట్టుకొస్తున్న పావు చీకట్లో నిన్ను కలుస్తుంది భయంతో. అందుకే పురుటికాలం అని ఉంటుంది. లోకంలో ప్రతి వస్తువుకి పురుటికాలం ఉంటుంది. చింతకాయ ఉందనుకోండి, దానికి ఒక పురుటికాలం ఉంటుంది, అప్పుడు తినకూడదు, దాన్ని తినద్దని చెప్తారు. అది పురుటికాలం, తినకూడదు అంటారు. మనకి పురటాలకి పచ్చాలు ఎలా ఉంటాయో ప్రకృతిలో వస్తువులకి పచ్చాలు ఎలా ఉంటాయి. ఆ పురుటి కాలంలో వాటిని ముట్టుకోరు. అలా నదిని శ్రావణ మాసంలో స్పృశించరు, స్నానం చేయరు. అది వేగంతో వస్తుంటుంది. కార్తీకంలో చేసి తీరాలి. ఎవరి కోసం? నీ ఆరోగ్యం కోసం. నువ్వు తెల్లవారుజామున నిలబడి స్నానం చేస్తే రాత్రంతా ఆశ్వీజ కార్తీక మాసాల్లో చంద్రబింబం యొక్క తేజస్సు అలా ఉంటుంది. అందుకే ఆశ్వీజ మాసంలో ఉన్న ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడు అని పేరు. ఆ బింబంలోంచి అమృత ధార పడిపోతుంటుంది కిరణాలు. కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అని ఆ ఒక్క పౌర్ణమిని అంత గొప్పగా పిలుస్తారు. అందుకే అమృత ధార చేత నీరు శక్తిని పొంది ఉంటుంది.
ఇప్పుడు నువ్వు అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే 3 మార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది. చంద్రకిరణముల వలన కలిగి మీకు శారీరకమైన అనారోగ్యము కలగకుండా ఓషధీ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. 2, చంద్రస్పర్శ కలిగింది కాబట్టి సోముడు మనస్సు సాత్వికమై పరమేశ్వరారాధన ఎందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ 2 సాధనములను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యండి అని శాస్త్రం విధించడానికి కారణం అది. ఇది తెలుసుకుని స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించారు. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం అని ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఈశ్వరుని తెలియదా? నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ ఎందుకు? ఇంకా వాడు సర్వజ్ఞుడు ఏమిటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే నీ పాపరాశి ధ్వంసం అవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు. శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు. గంగా కావేర్యోహో మధ్యదేశే, లేకపోతే గంగా గోదావరియోహో మధ్యదేశే అని చెప్పిస్తారు. ఎందుకని ఆ నదుల పేరెత్తితే చాలు పాపములు నశిస్తాయి. అంత గొప్పదైనటువంటి నదికి అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలమో దేశమో ఈ 2 గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను. కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. ఆ నది యందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చెయ్యాలి. అంటే దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామ దానం చేయడం అంటే 2 లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు. సాలగ్రామం అంటే రాయండి అనకూడదు, అలా ఉంది కదా అని. రాయి సాలగ్రామం. ఆ సాలగ్రామమే విష్ణువు, సాలగ్రామమే శివుడు. అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? వేరే ఉండదు, రాళ్లలోనే ఉంటుంది. రాళ్లలో వెతికి సాలగ్రామం తీయాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసమున్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాము, ఆయన తేని పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు. రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు, రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్లన్నీ తీసి వెతుక్కుంటారు. ఆ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది. నీతోనే కలిసి నీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువు గారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ. అందులో ఉంది అసలు రహస్యం అంతా. శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్, ఉన్న ఒక్క పరతత్వము ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తిరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం. దీపం దానం చేయడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం. ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడం. 2, మనం చూడండి తీర్థయాత్రకి వెళ్ళామంటాం. ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి, ఆయన తీర్థయాత్రకి వెళ్ళారండి అంటారు. తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే స్నానము వలన పుణ్యమును మూట కట్టుకోవడం. ఈశ్వర దర్శనము చేత కాదు, యథార్థమునకు స్నానము చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి.
గంగా నదియే ఉందనుకోండి, అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము. వెంకటాచల పర్వతమనందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్న మాట ఎందుకు వచ్చిందంటే, అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక అని. అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తాడు. అంటే ఆయన సోమయాజి అవుతాడు. తేలిక మార్గం ఏది అంటే తీర్థ స్నానమే. అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు. కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగినటువంటి మహాపురుషులను తీర్థస్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళండి అని ఎందుకంటారంటే, నదీ స్నానానికి వెళ్ళిన తరువాత నువ్వు తీర్థ స్నానం కూడా చేస్తావు తప్పకుండా. కాబట్టి ఆ తీర్థ స్నానం చేత అందున ఆ దక్షిణాయనంలో అప్పుడు చెయ్యవలసిన పని కాబట్టి విశేషంగా ఇటువంటివి చెయ్యగలుగుతావు. అందులో కలియుగంలో ఉండే లక్షణం ఏంటి? అలసులు, మందబుద్ధితులు, అల్పతరాయువులు, ఉగ్రలోక సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్విని చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యిని సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటెంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు ఈ సృష్టి యందు ఒక ధర్మచక్రాన్ని విధించాడు. దేవతలందరికీ ఒక అధికారం ఇచ్చాడు. మీరు అన్నం ఎక్కడి నుంచి తింటారో తెలుసా? మనుష్యులు ఇచ్చినటువంటి హవిస్సుని ఆధారంగా తినండి. వాళ్ళిచ్చినటువంటి హవిస్సుని అన్నంగా తినండి. తిని మీరు సంతృప్తి చెంది వర్షం కురిపించండి. ఆ వర్షము వలన సమస్త భూతములు సంతోషిస్తాయి. సంతోషించి అవన్నీ కూడా అన్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి యజ్ఞ రూపంలో, హోమ రూపంలో హవిస్సుగా ఇస్తాయి. మళ్ళీ మీరు అన్నం పుచ్చుకోండి, మీరు తినండి. మళ్ళీ మీరు సంతోషించి వర్షం కురిపించండి. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు తృప్తి పొందారనుకోండి, వాళ్ళు తృప్తి పొందితే వాళ్ళు వెంటనే వెళ్ళరు. వాళ్ళు ఏదో ఒకటి మీకు వరం ఇచ్చి వెడతారు. అందుకే కదా భారతంలో సూర్య భగవానుడు కనపడితే నాకేం అక్కర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, కర్మనిచ్చి వెళ్ళాడు. దేవతలు కనపడితే ఏదో ఒకటి ఇస్తారు. యజ్ఞశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారు? యజ్ఞం చేసేటప్పుడు నేను ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాలంటే ముందు భోజనానికి వెళ్ళి కూర్చుంటానా, వెళుతూనే విస్తరిస్తే ఎక్కడికి వెళ్ళిపోతానా? ముందు కూర్చుంటాను కదా వెళ్ళి. హోమశాల యందు, యాగశాల యందు దేవతలు కూర్చుంటారు. తర్వాత వీళ్ళు స్వాహ అన్నప్పుడు వచ్చి చెయ్యి చాపి హవిస్సు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళు హవిస్సు స్వీకరిస్తారు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చునేటటువంటి ప్రదేశం హోమశాల. ఎంతగా యజ్ఞయాగాది క్రతువులు జరిగితే అంతగా లోకము సుభిక్షమవుతుంది. అంత సుభిక్షం అవ్వాలి అంటే మనం కలియుగంలో అన్ని యజ్ఞములు, అన్ని యాగములు చెయ్యలేకపోతున్నాం. కాబట్టి అన్ని యజ్ఞములు, అన్ని యాగములు చేసినటువంటి ఫలితాన్ని మనం పొందడానికి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, దేవతల వలన లోకమంతా ప్రశాంతంగా ఉండేటట్టు చూడడానికి ప్రతి వాళ్ళకి కర్తవ్యం ఏమిటి? దక్షిణాయనం ఈశ్వరోపాసన కాలం కాబట్టి మనందరం తీర్థస్నానం చేసే అలవాటు చేసుకుంటే అందరూ యజ్ఞం చేసినట్టే. యజ్ఞయాగాది క్రతువులు తగ్గిపోతున్నాయి, ఎవరో చెయ్యట్లేదని బాధపడే కన్నా మనం చెయ్యగలిగింది కనీసంలో కనీసం మనం అందరం తీర్థస్నానం చేయడం అలవాటు చేసుకుంటే ఇంతమంది యజ్ఞం చేస్తున్నారు, ఇంతమంది యాగం చేస్తున్నారని ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆ కారణం చేత దేవతలు తృప్తి పొందుతారు. దేవతలు తృప్తి పొందితే, ఏ దేవతలు తృప్తి పొందడం చేత లోకంలో ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ సంభవిస్తాయి. ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటిది కాబట్టి నదీ స్నానము, తీర్థస్నానము ప్రత్యేకంగా విధింపబడింది. అంత గొప్ప మాసం కార్తీక మాసం. అంటే కేవలం మన కొరకే కాకుండా, మనం అనుగ్రహాన్ని పొందడమే కాకుండా లోకాన్నంతటినీ కూడా రక్షించడానికి యోగ్యమైనటువంటి కాలం. దక్షిణాయనంలో మనుష్యునిగా పుట్టినవాడు 10 మందికి ఉపకారం చెయ్యగలిగిన కాలం. ఆంతరమునందు అభివృద్ధి చెంది బాహ్యమునందు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అనువైన కాలం. అంత వైభవోపేతమైన కాలముగా నిర్ణయింపబడినటువంటిది కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసమిక లేదు అన్నారు.
కారణమేమి అంటే ఆ కాలమునందు మనం అన్ని పుణ్యకార్యాలు చెయ్యడానికి అనువైనటువంటి యోగ్యత సంతరింపబడి ఉండడం. అయితే నేను ఒక్క మాట మీతో మనవి చేసి నా ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. ఎప్పుడైనా సరే పుణ్యకర్మాచరణమునకు విరోధి ఎవరు అంటే రాక్షసుడే. రాక్షసుడు అంటే మీరు పుణ్యకర్మాచరణము చెయ్యని ఇష్టం లేకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తాడు. పాపమునకే రాక్షసుడని పేరు. ఏది పాపము? భోగేచ్ఛ అంటే ఈ శరీరంతో భోగం అనుభవించాలి. తెల్లవారుజామున లేచి తలస్నానం చెయ్యాలి. ఏమిటి కష్టం? బయట చల్లగా ఉంటుంది, ఫ్యాన్ కూడా అక్కర్లేదు, ఓ దుప్పటి ముసుగు పెట్టు పడుకుంటే చాలు, ఎంత హాయిగా ఉంటుంది. అందుకు తెల్లవారుజామున లేవలేడు. దక్షిణాయన పుణ్యకాలం అంత గొప్పదై కూడా రాక్షసుల చేత ఆవరింపబడి ఉంటుందని ఎందుకంటారంటే, ఏది నీకు తేలికగా ఫలితాన్ని ఇస్తుందో అది చెయ్యకుండా రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు. ఎలా అడ్డుపడతారో, కార్తీక స్నానము అన్న మాట ఎందుకు వచ్చిందో, కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం సంకల్పంతో చెయ్యడం వల్ల వచ్చేటటువంటి అద్భుతమైన ఫలితములు ఎన్ని సమకూడుతాయని వేదం చెప్తోందో, దానికి అడ్డుగా రాక్షసులు ఎలా వస్తారో, ఎందువల్ల ఆ అభ్యున్నతిని పొందలేకపోతూ ఉంటారో, అసలు కార్తీక తామోదర త్రయంబక ఈ రెండు శబ్దములను ఎందుకు అన్వయం చేసి కార్తీక మాసంలో పిలుస్తూ ఉంటారో, కార్తీక మాసంలో ఉండేటటువంటి వైభవంతో కొన్ని తిథులు ఎందుకు నడిచాయో, ప్రారంభంలో ఆకాశ దీపంతో ప్రారంభం చేసి దీపము నదీ స్నాన వైభవం గురించి కొంత మీతో మనవి చేసి ఉన్నాను. అంటే నేనంతా చెప్పానని కాదు, 3 రోజుల ప్రసంగం అంటే నేను కొంత సంక్షిప్తంగా చెప్పవలసి ఉంటుంది. రేపటి రోజున నేను ఆ 2వ తిథి అయినటువంటి విధితో ప్రారంభం చేసి దానిలో అంతర్లీనంగా స్నానాదులకు అంత ప్రాముఖ్యత, అంత గొప్పతనం ఎలా వచ్చాయి, మానవీయ సంబంధములు కూడా అద్భుతంగా కార్తీక మాసంలో ఎలా నిరూపణం చేశారన్న విషయం గురించి రేపటి రోజు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో రేపటి రోజు ద్వాదశి కదు, విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి, అత్యద్భుతమైన తిథి. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6 గంటలకు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.